ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. కుజ స్తంభించడం అనేది హాట్ టాపిక్ ఇప్పుడు. ఎందుకంటే జనరల్గా ఏంటంటే అది కుజుడు ఒక్కొక్క రాశిలో, మన ద్వాదశ రాశుల గురించి కూడా మాట్లాడుకోవాలి కనుక, ఒక్కొక్క రాశిలో ఏంటంటే 45 రోజులే ఉంటాడు. షార్ట్ టర్మ్ అనమాట, షార్ట్ పీరియడ్ అనమాట. సో ఈయన ఏంటంటే ఏమవుతుందంటే ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం ఆగస్ట్ 26 నుంచి ఆయనేమో మిథునంలోనే ఉన్నారు. ఆయన మళ్ళా కర్కాటకానికి వస్తున్నారు అనమాట. కర్కాటకానికి వచ్చినప్పుడు ఆయన నీచపడతారు. సో ఇప్పుడు కుజుడేమో మిథునంలో ఉంటే మిథునానికి అధిపతి ఏమో బుధుడు అగైన్ ఏంటంటే ఎనిమి అవుతాడనమాట. మనం జనరల్గా ఏంటంటే ప్లానెటరీ పొజిషన్స్ కానీ ప్లానెట్స్ కానీ ఇప్పుడు 9 ప్లానెట్స్ ఉన్నాయి. 9 ప్లానెట్స్కి ఏంటంటే ఫ్రెండ్షిప్స్ అనేది మాట్లాడుకుంటాం, ఎనిమిటీ అనేది మాట్లాడుకుంటాం. సో మార్స్కి అంటే కుజుడికి బుధుడు ఎనిమి అవుతాడనమాట. సహజంగానే ఫ్రెండ్షిప్ దాంట్లో మన ఎనిమి అని తీసుకున్నాం. సో ఒక ఎనిమి ఇంట్లో ఉండి అలాగే కర్కాటకానికి వచ్చినప్పుడు నీచపడతాడు. సో కర్కాటకానికి వచ్చినప్పుడు నీచపడినప్పుడు స్తంభన అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే, సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఒంట్లో బాగాలేదు, నలతగా ఉందనుకో, పని చేయలేము కదా. సో పడుకోవాలి, లేకపోతే రెస్ట్ తీసుకోవాలి అనుకుందాం కాసేపు. సో అక్కడే ఆగిపోతాం కదా, మిగతా పనులన్నీ ఆగిపోతాయి. సో అది స్తంభించడం అంటే అదనమాట. సో స్తంభించడం అనేది మనం రిట్రోగ్రేడ్ మోషన్ కూడా మనం నీచ పడినప్పుడు చెప్తాము. అలాగే మనం ఏంటంటే ఇప్పుడు రావుకేతులతో కలిసి ఉన్నప్పుడు కానీ, లేకపోతే కొంచెం రిట్రోగ్రేడ్ మోషన్ ఇన్ ఎనిమీస్ హౌస్ అనుకుందాం, అలాంటప్పుడు ఏంటంటే పనులు అనేవి జరగవు అంత ఈజీగా. మనకి తెలిసిన ఇంకో విషయం ఏంటంటే కుజుడు అనేవాడు మనకి ఇచ్చేది ఎప్పుడు అగ్రెసివ్నెస్ ఇస్తాడనమాట, కరేజ్ ఇస్తాడు. ఇవన్నీ ఎందుకు కావాలి మనకి? ఒక లైఫ్లో కావాలి కదా ఇవన్నీ. ఎందుకు కావాలి? ఒక పనిని మనం పూర్తి చేయాలి అన్నప్పుడు, ఏ పనైనా సరే, అది చిన్న పని అవ్వచ్చు, పెద్ద పని అవ్వచ్చు, వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. అది పూర్తి చేయాలన్నప్పుడు మనకి ఆ ధైర్యం అనేది కావాలి, నమ్మకం అనేది కావాలి. ఇవన్నీ ఏంటంటే ముందుకు సాగడానికి ఒక సూచనలే కదా. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం తగ్గుతాయి అన్నమాట. సో అందుకోసం మనం ఏంటంటే కుజ స్తంభన గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అనేది జరిగింది. అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది 2024, 2025లో చూద్దాం, అంటే ఈ ఇయర్స్లో. సో ప్రస్తుతం ఆగస్ట్ 26 నుంచి మనకి మిథునంలోనే ఉన్నారు. ఆయన మళ్ళీ ఏంటంటే కర్కాటకానికి 20th అక్టోబర్ వస్తున్నారు. 20th అక్టోబర్ నుంచి 21st జాన్ వరకు మనకి కర్కాటకంలో ఉన్నారంటే నీచ స్థితిలో ఉన్నారు. సో నీచ స్థితిలో ఉన్నప్పుడు స్తంభించినట్లు లెక్క. ఓకే, తర్వాత ఏంటంటే 7th డిసెంబర్ నుంచి రిట్రోగ్రేడ్ అవుతున్నారు. రిట్రోగ్రేడ్ మోషన్ అంటే అసలు ఏంటి అంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు, స్ట్రైట్గా వెళ్లకుండా ఆగిపోయి వెనక్కి ఫ్లిప్ సైడ్ అంటూ ఉంటాం మనం, అలా చూస్తున్నట్టు అనమాట. అది ఎప్పటి వరకు ఉంది మనకి? ఫిబ్రవరి వరకు ఉందన్నమాట. సో ఇది కూడా ఏంటి, దీంట్లో మళ్ళా పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎలా వస్తుంది? ఒక కర్వ్ కింద, ఇప్పుడు ముందుకు సాగడం అవుతుంది, మళ్ళీ వెనక్కి తిరగాలంటే ఒక కర్వ్ వస్తుంది, మళ్ళా సర్కిల్ మళ్ళీ పైకి వెళ్ళాలి. సో మొత్తం కలిపితే ఏంటంటే 7th జూన్ వరకు ఇట్లా జరుగుతుందన్నమాట. అంటే 21st జాన్ నుంచి ఫిబ్రవరి 24th అనుకుందాం కాసేపు, అప్పటికి మనకి జెమిని అంటే మిథునంలో ఉంటున్నారనమాట. అదైన తర్వాత మళ్ళా కిందకి దిగడం అనేది జరుగుతుంది. మళ్ళా కర్కాటకంలో నీచపడి మళ్ళా 7th జూన్ వరకు అక్కడే ఉండి మళ్ళా సింహానికి వెళ్తున్నారు. ఇంత కథ ఉందన్నమాట వెనకాతల కుజుడికి. అంటే ఇప్పుడు జరిగే పరిస్థితి అనమాట. ట్రాన్సిట్స్ అంటాం మనం, గోచారం అంటాం. సో గోచార రీత్యా మనం చూస్తే ద్వాదశ రాసుల వారికి తప్పక మిశ్రమ ఫలితాలు కొన్ని ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే బాగుండొచ్చు, కొంతమందికి బాగుండకపోవచ్చు. బట్ జనరల్గా ఏంటంటే మనం చెప్పేది ఎనిమి ఇంట్లో ఉన్న, అలాగే నీచ పరిస్థితిలో ఉన్నా కనుక తప్పక కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి.
అలాగే కుజుడు మనం ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మంగళకారకుడు అంటాం. మంగళం అంటే ఎప్పుడు చెప్తాం మనం? పెళ్ళికి చెప్తాం, దాంపత్య జీవితం చెప్పుకుంటాం అన్నమాట. అలాగే ఇప్పుడు ఈ కాలంలో మనం చెప్పుకోవాలంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్. అది లేకుండా మనం పనే చేయలేము కదా అసలు. ఇంట్లో సరిగా లేకపోతే బయటికి వెళ్ళి ఎలా పని చేస్తాం? ఎవరో ఒకళ్ళు హస్బెండ్ వైఫ్ బుర్ర తింటూ ఉంటే ఎలా వెళ్ళి చేస్తాం? చేయలేము కదా. సో ఈజీగా ప్రేక్షకులకు అర్థం అవ్వాలని అలా చెప్పాను. బట్ ఎవరైనా సరే రోజు గొడవ పెట్టుకుని ఆర్గ్యుమెంట్స్, డిసగ్రిమెంట్స్ ఉన్నప్పుడు మనం వెళ్ళి చేయలేమన్నమాట. పని చేయడంలో మనకి ప్రాబ్లమ్స్ వస్తుంది. అలాగే లాంగ్ టర్మ్లో మనకి యాంగ్జైటీ అనేది వస్తుంది, మెంటల్ ప్రెషర్ అనేది ఉంటుంది, పనిలో సక్రమంగా చేయలేము. సో అది కూడా ఒక అడ్డంగం కిందే మనం తీసుకోవాలి. అలా ఒకటి కాకుండా ఈయన మంగళకారకుడు, నేను ఇందాక చెప్పినట్టు పెళ్ళికి కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ మార్స్ బాగుండాలి, కుజుడు బాగుండాలి అని చెప్తాం. అలాగే హెల్త్కి కూడా అంతే. బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మనం ఎక్కువ కుజుడిని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అవన్నీ రాకూడదు, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు. అలాగే కెరియర్లో స్తంభన రాకూడదు. స్తంభన అంటే ఆగిపోవడం అంటే మనం ఎంత ప్రయత్నించా అసలు అవ్వట్ల. సో అలాంటివన్నీ రాకూడదు అన్నప్పుడు ఏంటంటే మనం కొన్ని పరిహారాలు చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది బేసిక్గా ఏంటంటే కుజుడి ఒక ట్రాన్సిట్ కానీ గోచరం కానీ ఈ సంవత్సరంలో జరిగేది. మళ్ళా చెప్తున్నాను. సో కర్కాటకానికి 20th అక్టోబర్కి వస్తున్నారనమాట. ఆయన 21st జాన్ వరకు అందులోనే ఉంటున్నారు. కర్కాటకంలోనే కుజుడు నీచపడతారనమాట. నీచంగా ఉన్నప్పుడు కొన్ని స్తంభిస్తాయి, మనం మాట్లాడుకున్నాం. అలాగే ఏంటంటే 7th డిసెంబర్ నుంచి 21st జాన్ వరకు కర్కాటకంలో రిట్రోగ్రేడ్లో ఉంటున్నారు. రిట్రోగ్రేడ్ అంటే ఏంటంటే వెనక్కి తిరిగి మళ్ళీ పైకి వెళ్తున్నారు. పైకి ఏంటంటే ఎక్కడికి? మనకి మిథునానికి వెళ్తున్నారు అనమాట. సో మిథునంలో మళ్ళీ 24th ఫిబ్రవరి వరకు ఆయన రిట్రోగ్రేడ్లో ఉంటున్నారు అనమాట. మళ్ళీ ఏమవుతోంది? ఏప్రిల్లో ఆయన మళ్ళీ కర్కాటకానికి దిగుతున్నారనమాట. ఏప్రిల్. ఇవన్నీ మనం 24 అండ్ 25. అది 7th జూన్ వరకు కర్కాటకంలో నీచ స్థితిలో ఉంటున్నారనమాట. సో ఇది కన్ఫ్యూజ్ కాకుండా బాగా వింటే కనుక, క్లియర్గా వింటే కనుక అర్థమవుతుంది. సో 3rd ఏప్రిల్ నుంచి 7th జూన్ వరకు మనకి కర్కాటకంలో నీచ స్థితిలో ఉంటున్నారు, డైరెక్ట్ మోషన్లో ఉంటున్నారనమాట. సో రిట్రోగ్రేడ్ లేదు అక్కడ, డైరెక్ట్ మోషన్. అది 7th జూన్కి ఏమో కిందకి దిగుతున్నారు, ఎక్కడ? సింహానికి దిగుతున్నారు అనమాట. సో ఇంత ఏంటి ఆల్మోస్ట్ 8 months ఏంటంటే అన్ని ద్వాదశ రాశులకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ హెల్త్, అట కుటుంబ విషయం, అలాగే పెళ్లి విషయం, లవ్ రిలేషన్షిప్ అండ్ ఆల్సో స్టేటస్, ఈ అన్నిటికీ ఏంటంటే భంగం కలుగుతుంది, స్తంభిస్తుంది అని చెప్పడానికి ఇంత వివరణ మనం ఇవ్వాల్సి వచ్చిందనమాట. జనరల్గా ఏంటంటే మనం ఎప్పటికైనా కుజుడికి పరిహారం చేసుకోవాలి అన్నప్పుడు తప్పక సుబ్రహ్మణ్య స్వామికి చేసుకుంటాము. అలాగే ఏంటంటే దుర్గాదేవికి ఎక్కువ చేసుకోవడం అనేది ఆన్మాయిత్ అనమాట. సో జనరల్గా ఏంటంటే మనం ఓం కుజాయ నమః అని మనం మంత్రం కంటిన్యూస్గా చాంట్ చేసుకోవచ్చు అనమాట. మకర రాశి వాళ్ళకి మనం చూసాము అంటే 7th హౌస్లోనే మనం నీచపడతారనమాట, కర్కాటకం అవుతుంది. అలాగే మనం చూసామంటే 4th లార్డ్ అలాగే 11th లార్డ్ అయ్యాడనమాట. తప్పక బాగుండాలి యాక్చువల్గాను, కానీ వీళ్ళకి మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నీచపడినప్పుడు 7th హౌస్లో ఉంటాడు కనుక తప్పక వాళ్ళ పార్ట్నర్స్కి అనుకూల పరిస్థితి అనేది ఉండదు. అంటే వాళ్ళు చేసే పనిలో ఏంటంటే కొంత వరకు అడ్డంగాలు రావడం కానీ, లేకపోతే ప్రెషర్లో రావడం కానీ, బాధ్యతలు ఎక్కువ అవడం కానీ జరుగుతూ ఉంటాయి. అలాగే వీళ్ళు ల్యాండెడ్ ప్రాపర్టీ కొనుక్కోవాలి, లేకపోతే ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటే కొంతవరకు ఏంటంటే లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే 6th and 7th తిరుగుతున్నారు కనుక. అండ్ సడన్గా ఏంటంటే వీళ్ళకి డబ్బు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే డబ్బు వచ్చే ఛాన్సెస్ కన్నా లాభం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. సో కొంతవరకు బాగుంది, కొంతవరకు బాగాలేదు వీళ్ళకి, మకర రాశి వాళ్ళకి అని చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసామంటే దాంపత్య జీవితంలో కొంతవరకు ప్రతికూల పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అంటే ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవుతాయి. అలాగే కుటుంబ పరంగా పిల్లలతో కానీ, లేకపోతే పెద్దవాళ్ళతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ అంత అనుకూల పరిస్థితి అంటే సన్నిహితంగా ఉండలేకపోతారు. ఎందుకంటే
కొన్నిసార్లు ప్రెషర్ ఎక్కువైపోతుంది వీళ్ళకి, ఎందుకంటే శ్రమ ఎక్కువ, అట్ ద సేమ్ టైం ఏంటంటే బాధ్యతలు ఎక్కువ అవుతాయి అన్నమాట. సో ఇవి రెండు ఉన్నాయి కనుక ప్రెషర్లోకి వస్తారు. సో తప్పక వీళ్ళు ఒక మంత్రం చేయడం కానీ, జపం చేయడం కానీ, లేకపోతే రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం కానీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే పాజిటివ్ దిశగా నడవడం అనేది జరుగుతుంది. ఏం చేయాలి అంటే వీళ్ళు ఓం ఓం శనీశ్వరాయ నమః అంటే ఈశ్వరుడిని మనం శనిగ్రహానికి మనం చెప్పుకుంటాం. శనీశ్వరాయ నమః అని కూడా కంటిన్యూస్గా చాంట్ చేయొచ్చు. ఈశ్వరుడికి మనం పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మండే చేయొచ్చు, అలాగే సాటర్డేస్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది తప్పక చేయాలి, మానకూడదు. ఎవ్రీ సాటర్డే చేసుకోవడం అనేది మంచిది. ఒకసారి చేసినా పర్వాలేదు, 9 సార్లు చేసినా పర్వాలేదు, లేకపోతే 108 సార్లు చేసినా పర్వాలేదు. ఇవన్నీ చేసుకున్నప్పటికీ కొంతవరకు వాళ్ళకి పాజిటివిటీ అనేది ఎక్కువ అవుతుంది. అంటే మంచి శుభ ఫలితాలు అనేవి వస్తాయి. శుభ ఫలితాలు ఎప్పటికైనా సరే మనకి లాంగ్ టర్మ్లో లైఫ్లో వెళ్తున్నప్పుడు మనకి ఈజీగా చేసుకోవచ్చు కనుక తప్పక బాగుంటుందని అనుకోవాలన్నమాట. ఈ రాశిలో ఉన్న ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి మాత్రం బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. బయటకు వెళ్ళి సెటిల్ అయ్యే ఛాన్సెస్ వస్తాయి తప్పక. శ్రమ అనేది కామన్. సో శ్రమ పడింది ఏమీ లేదు. సో శ్రమ పడతారు, శ్రమకి తగిన ఫలితం అనేది వస్తుంది వీళ్ళకి. ఎస్పెషల్లీ ఏంటంటే మనకి 6th ఉన్నప్పుడు లేకపోతే 7th ఉన్నప్పుడు కానీ, అటు ఇటు తిరుగుతున్నప్పుడు, రిట్రోగ్రేడ్ అయినప్పుడు కానీ తప్పక కొన్ని శుభ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. శుభ ఫలితాలు అనేది అందరికీ కావాలని కోరుకుంటారు. సో తప్పక ఇంకా రెమెడియల్ మెషర్స్ బాగా గట్టిగా చేస్తే కనుక వీళ్ళకి ఇంకా బాగుంటుంది.